స్ట్రీట్ డాగ్స్ పై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వ్యతిరేకిస్తూ ధర్నా చౌక్ దగ్గర ఇటు జంతు ప్రేమికులు ఇక్కడ ఒకవైపు ధర్నా చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు జంతు ప్రేమికులను వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దామా. అసలు ఇక్కడ ధర్నా చేయడానికి గల కారణాలు ఏంటి, మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? మా ప్రధాన డిమాండ్స్ అంటే ఫస్ట్ ఏబీసీ అండి. యానిమల్స్కి యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయిస్తే చాలా వరకు ఈ కేసెస్ అనేవి తగ్గుతాయి. అదే కాకుండా ఇంకోటి ఇప్పుడు ఈ డాగ్స్ని కంప్లీట్లీ షెల్టర్లో పెట్టడం అనేది అసలు చాలా క్రూయల్ డెసిషన్ ఇది సుప్రీంకోర్టు తీసుకున్నది. సో నెక్స్ట్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేయాలనుకుంటున్నామంటే ఏదైనా కూడా యానిమల్కి ఇంకా హ్యూమన్ బీయింగ్స్కి యూస్ఫుల్ అయ్యే తీర్పు ఇవ్వాలి అని కోరుకుంటున్నాము. సో మేము మెయిన్గా ధర్నా చేయడానికి రీజన్ అయితే అదే. స్ట్రీట్ డాగ్స్ అనేవి హార్మ్ఫుల్ గా మారుతున్నాయి, అందువల్లనే ఇది తీసుకుంటున్నాం అంటూ కూడా ఈ రోజు అంబర్పేటలో కూడా ఒక చిన్న బాలుని ఒక 5-6 కుక్కలు కావచ్చు మొత్తం కూడా వెంటపడి కరిచినాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని తీసుకున్నామని అంటున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది అలా ఉందండి, అంటున్నారు పిల్లల్ని కరుస్తున్నాయి అని చెప్పి. నేను పేరెంట్స్ని అడుగుతాను, పిల్లలకి మీరు ఏం నేర్పిస్తున్నారు? మీరు వెళ్ళేటప్పుడు నువ్వు రాళ్ళు తీసుకొని వెళ్ళు, అవి నీ ఎంట పడితే కొట్టు ఉషుషాను అని చెప్పి నేర్పిస్తున్నారా? ఇప్పుడు మనమైనా ఇప్పుడు నార్మల్లీ మనం వెళ్తాము, వెళ్ళేటప్పుడు మన మీద ఎవరైనా అరే అంటే మనం రివర్స్ అన్నామా? సేమ్ వే ఇప్పుడు మీరు యానిమల్స్ని రాళ్ళేసి కొట్టడము, వాటిని తరిమేయడము, చిన్నపిల్లలు సైకిల్స్ వాటి మీద తీసుకెళ్తున్నారు. సో మీరు ఒక ఇన్సిడెంట్ జరిగిన 5 minutes హిస్టరీ చూసుకుంటే ఏ రీజన్ లేకుండా అవి అటాక్ అనేది చెయ్యవు.